హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మన మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్లో ఫిష్ బోన్ టైప్ అండ్ ఫెదర్ స్టిచ్ అని కూడా అంటారు. ఆ స్టిచ్ నేర్చుకున్నాం కదా, అది లీవ్ విధంగా ఏ విధంగా కుట్టాలి, లీవ్ షేప్లో డ్రా చేసుకొని ఏ విధంగా కుట్టాలి అనేది ఈ క్లాస్లో చూపిస్తున్నాను. మీరు మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో, మీరు ఇంతకు ముందు క్లాస్‌లో ఒక లైన్స్ మాత్రమే డ్రా చేసుకొని వేసుకోవాలని చెప్పాను. ఇప్పుడేమో లీఫ్ షేప్‌లో డ్రా చేసుకొని లీఫ్ షేప్ డ్రా చేసుకొని దాన్ని ఈ విధంగా ఫిష్ బోన్ టైపు స్టిచ్‌ని ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం లీవ్ మొత్తం ఇలా ఫిష్ బోన్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఏమీ లేదు, ఇంతకుముందు ఒక లైన్ గీసుకొని దాని నుంచి ఇలా రివర్స్ డైరెక్షన్‌లో థ్రెడ్ తీసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పాను కదా! అయితే దీంట్లో సేమ్ అదే పద్ధతిలో లీవ్ షేప్ అనేది డ్రా చేసుకొని దాని మధ్యలో లీవ్‌లో ఒక మిడిల్ లైన్ గీసుకొని ఆ లైన్ మీదుగా ఈ విధంగా ఫిష్ బోన్ స్టిచ్ ఇలా థ్రెడ్ ఒక స్టిచ్ వేసి దాన్ని రివర్స్ డైరెక్షన్‌లో తీసుకొచ్చి చిన్న లాక్ స్టిచ్ అనేది వేయండి. ఇలాగే లీవ్ మొత్తం ఆకు షేప్ గీసుకున్నాం కదా, ఆ ఆకు మొత్తము నిండిపోయేలాగా ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. సో, ఇలా లీవ్ షేప్‌లో కూడా ఈ స్టిచెస్ అనేది ఈ విధంగా కుట్టుకోవచ్చు. నేను ప్రతి దాంట్లో చెప్తున్నాను. మనకు మగ్గం వర్క్‌లో ప్రతి స్టిచ్ అనేది రావాలి. ఆ ప్రతి స్టిచెస్తోని మనమే ఒక డిజైన్ కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ క్రియేట్ చేసే విధానాన్ని కూడా ఈ విధంగా చూపిస్తున్నాను. సో, ఇలా ఇప్పుడు ఈ లీవ్‌ని మొత్తం కూడా ఇంతకుముందు ఫస్ట్ లీవ్ ఏమో అక్కడక్కడ కుట్టి చూపించాను. దీంట్లో కొంచెం దగ్గరగా కుట్టి చూపిస్తున్నాను. దీనికన్నా ఇంకా దగ్గరగా కూడా కుట్టుకోవచ్చు. ఇక్కడ ప్రతి స్టిచ్ అనేది బాగా గమనించి చూసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ ప్రాక్టీస్ చేసి కొత్త డిజైన్స్ ఒక లీవ్ షేపే అనే కాదు, ఇంకా వేరే డిజైన్స్‌లో కూడా ఇలా డ్రా చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా దగ్గరగా వేసుకొని ఈ లీఫ్ అనేది మొత్తం ఫిల్ చేసుకోవాలి. మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ లీఫ్ మొత్తం ఫిల్ అయిన తర్వాత ఈ మిడిల్ లైన్ ఉంది కదా, ఆ మిడిల్ లైన్‌లో స్ప్రింగ్ వర్క్ అన్నా, అంటే జర్దోసి వర్క్ అన్నా, లేదంటే బీడ్స్ వర్క్ అన్నా ఈ విధంగా ఒక లైన్ లాగా కుట్టుకోవచ్చు. బాగా మంచి అందంగా కనబడుతుంది. సో, ఇప్పుడు ఫిష్ బోన్ స్టిచ్‌లో ఇంకొక సెకండ్ టైప్ అనమాట. రివర్స్ డైరెక్షన్‌లో ఎలా కుట్టాలి అని చెప్పి కూడా చూపించాను కదా! సో, ఆ విధంగా ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు ఈ లీఫ్‌లో చూపిస్తున్నాను. ఇది రివర్స్ డైరెక్షన్ అనమాట. ఇంతకుముందు లీవ్ స్టార్టింగ్‌లో కింద నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పుడేమో పైనుంచి రివర్స్ డైరెక్షన్‌లో పైన నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో, ఈ రివర్స్ డైరెక్షన్ స్టిచ్‌ని దగ్గరగా కొంచెం దగ్గరగా కుట్టుకుంటున్నాను. ఇక్కడ కుట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా ఎలా వస్తుందో చూసి గమనించి మీరు కూడా వేసుకోండి. ఈ దగ్గరగా కాకుంటే ఇంకొక లీఫ్ దూరంగా ఒక్కొక్కటి చూపిస్తాను. సో, ఇది దగ్గరగా నీట్‌గా కుట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో, దీంట్లో కూడా అవుట్‌లైన్ గోల్డ్ గానీ, ఇంకేదన్నా వేరే థ్రెడ్ ఇచ్చేసి మధ్యలో మిడిల్ లైన్‌లో పూస వర్క్ గానీ, జర్దోసి వర్క్ గానీ ఇలా కుట్టామంటే బాగా కనిపిస్తుంది. ఏదైనా గానీ ప్రతి ఒక్క స్టిచ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మన వర్క్‌ని బట్టి ఉంటుంది. మనం ఒక వర్క్‌ని ఎంత అందంగా డిజైన్ చేసుకోవాలనేది మనకొచ్చే ప్రతి ఒక్క స్టిచ్ మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా వర్క్ అందంగా కుట్టాలి అంటే దానికి తగ్గట్టు మనకు ఆ స్టిచెస్ అనేది కరెక్ట్‌గా రావాలి. సో, ప్రతి ఒక్క స్టిచ్ మాత్రం కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. నేర్చుకోవాలి, మీకు రావాలి. అదే ఆ ఉద్దేశంతోటి నేను ప్రతి ఒక్క క్లాస్ అనేది చెప్తున్నాను. సో, ఇక్కడ ఈ లీఫ్ కొంచెం దూరంగా స్టిచెస్ అనేది వేస్తున్నాను. ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ 2 లైన్స్ వాడుతున్నాను. మీకు కావాలంటే జరీ థ్రెడ్‌తో కూడా వేసుకోండి. అదేం లేదు. ఏదైనా గానీ స్టిచ్ అనేది రావాలి. అలాగని ఒకటే జరీ థ్రెడ్‌తో అన్నీ ప్రాక్టీస్ చేయకండి. సిల్క్ థ్రెడ్ కూడా రావాలి ఖచ్చితంగా. మన మగ్గం వర్క్‌లో వాడేటిది ఒక సిల్క్ థ్రెడ్ అండ్ జరీ థ్రెడ్ ఇదే వాడతాం ఎక్కువ. అందుకని సిల్క్ థ్రెడ్‌తో కూడా ఖచ్చితంగా రావాలి స్టిచెస్ అనేది. అది కూడా ప్రాక్టీస్ చేయండి. సో, ఈ విధంగా దూరంగా వేసినప్పుడు రివర్స్ డైరెక్షన్‌లో ఈ విధంగా వచ్చింది. దీన్ని అవుట్‌లైన్ ఒక గోల్డ్ జరీ థ్రెడ్ తీసుకొని ఇలా అవుట్‌లైన్ చిన్న స్టిచెస్ ఏస్తున్నాను. చైన్ స్టిచ్.
ఈ విధంగా చైన్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఆ లీఫ్ అనేది కంప్లీట్ అయినట్టు, వర్క్ అనేది మనము కుట్టింది కంప్లీట్ అయినట్టు అర్థం అనమాట. ఏదైనా కూడా మనం ఒక లీఫ్ డిజైన్ చేసాము అంటే దానికి అవుట్‌లైన్ హైలైట్ అవ్వడానికి ఏదో ఒకటి అయితే చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ లీఫ్ డిజైన్‌లో కూడా మిడిల్ లైన్ వచ్చింది కదా! సో, ఆ మిడిల్ లైన్‌లో బీడ్స్ వర్క్, మన షుగర్ బీడ్స్ గానీ, కట్ బీడ్స్ గానీ ఈ విధంగా ఒక లైన్ వేసుకున్నా గూడా, దాని తర్వాత ఒక థ్రెడ్‌తో ముడి కుట్టులాగా వేసుకున్నా గూడా, అదేవిధంగా మన జర్దోసి వర్క్, జర్దోసిని ఒక లైన్‌లో గానీ ఇట్లా మనకొచ్చిన వర్కు వేసుకుంటూ డిజైన్‌గా అందంగా తయారు చేయాలి. సో, మన కుట్టింది ఎంత అందంగా అట్రాక్టివ్‌గా కస్టమర్‌కి చాలా అందంగా కనిపియాలి. అప్పుడే మనకు వర్క్ అనేది సక్సెస్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ దగ్గరగా కుట్టిన ఫిష్ బోన్ స్టిచ్ కూడా ఈ లీఫ్ కూడా అవుట్‌లైన్ జరీ థ్రెడ్‌తో ఇలా చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. గోల్డ్స్ కుట్టు ఒక్క లైన్ గోల్డ్స్ కుట్టు వేసుకుంటే దానికి లుక్కే వేరే వస్తుంది. ఫస్టు ఓన్లీ లీఫ్ కుట్టినప్పుడు ఎలా కనిపించింది లుక్కు, ఇప్పుడు జరీ థ్రెడ్‌తో కుట్టినప్పుడు ఒక లైన్ చైన్ స్టిచ్ వేసినప్పుడు ఎంత అందంగా కనిపిస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ చూడండి, చాలా అంటే చాలా తేడాగా ఉంటుంది. మీకే చూస్తుంటూనే అర్థమైపోతుంది. సో, ఈ విధంగా మగ్గం వర్క్ ప్రతి ఒక్క స్టిచ్ అనేది కంపల్సరీగా నేర్చుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఇక్కడ మీరు గమనిస్తే దీనికి ఈ అవుట్‌లైన్ ఇచ్చిన లీఫ్‌కి, నార్మల్‌గా కుట్టిన లీఫ్‌కి ఎంత తేడా కనిపిస్తుందో మీరే గమనించండి. ఈ విధంగా డిజైన్ అనేది మన క్రియేషన్ బట్టే ఉంటుంది. ఖచ్చితంగా మగ్గం వర్క్ అయితే క్రియేటివ్‌గా చేయాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌ని కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.